హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను చూపించే వీడియో అయితే రథసప్తమి రోజున వేసిన ముగ్గండి. ఇది రథసప్తమి రోజున వేసాను. రథసప్తమి అంటే నాకు తెలిసినంత వరకు, మా పెద్దలు చెప్పినంత వరకు అయితే రథసప్తమి రోజున సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి అంటే మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున సూర్యభగవానుడు ఈ రథం మీద 7 గుర్రాలతో ఉన్న రథం మీద ఉత్తరాయణంలోకి అడుగు పెడతారంటండి. అటువైపుగా పయనిస్తారు. అదేవిధంగా ఇదే రోజునైతే పిల్లలేంటి పెద్దలేంటి జిల్లేడాకు నేరేడాపండు నెత్తి మీద పెట్టుకుని తలస్నానం అయితే చేయాలని చెప్తూ ఉంటారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా చేస్తూ ఉండొచ్చు. పరమాన్నం కూడా వండుతారు. బెల్లం బియ్యం అన్నీ కలిపి పరమాన్నం వండి భోగి పిడకల మీద పరమాన్నం వండి సూర్యభగవానుడికి నైవేద్యం అయితే పెడతారండి. అదే ప్రసాదంగా కూడా స్వీకరిస్తారు. సూర్యభగవానుడు ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను వేసిన రథం అయితే ఎలా ఉందనేది కూడా మీరు చెప్పండి. ఈ రథసప్తమి రోజున అరసవిల్లి దేవాలయంలో కూడా కళ్యాణం అనేది అక్కడ కూడా ఖాళీ ఉండదండి. అరసవిల్లి దేవాలయాల్లోనూ గట్టా బాగా చేస్తారు. అదేవిధంగా ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ